సార్ 'చిరంజీవి' గారు యంగ్ డైరెక్టర్స్‌ని ఏదైనా వాళ్ళు మంచి హిట్లు కొట్టినప్పుడు, మంచి మూవీ తీసినప్పుడు డైరెక్ట్‌గా ఆయనే ఫోన్ చేసి ప్రశంసించడం చాలా బాగుందని. మీకేమైనా ఆ కితాబులొచ్చినాయా? ఈ కలగక ముందు మీ హిట్ సినిమాలు చూసి? అంతకుముందు 'ఆది' సినిమా ప్రివ్యూకి వచ్చారండి ఆయన ఫ్యామిలీతో. అప్పుడు చరణ్ బాబు చాలా చిన్నోడు. ఫ్యామిలీతో వచ్చారాయన. వచ్చి సినిమా నేను బయట నుంచొని ఉన్నాను. మామూలుగా విష్ చేశాను. విష్ చేసి చాలా బాగా తీసావమ్మా, చాలా బాగుంది సినిమా. హ్మ్. ఆ అబ్బాయికి టైలర్ మేడ్గా ఉంది, చాలా బాగుంది సినిమా అని అన్నారు. మాట్లాడడం అది. ఆ తర్వాత నేను డైరెక్ట్‌గా ఈ చెప్పాను సంగతి. సిట్టింగ్‌లో కూర్చోవడం. మీకు భయమేసిందా సార్? 'చిరంజీవి' గారితోటి మనం ఇదేంటి ఈ టైంలో మనం మంచి మంచి హిట్స్ కొడుతున్నాము. ఒకవేళ ఇక్కడ ఏదైనా గాని మిస్‌ఫైర్ అయితే, ఫెయిల్ అయితే మన ఫ్యూచర్ కెరీర్ ఇబ్బంది పడతామేమో. 'చిరంజీవి' గారితోటి ఒక సూపర్ డూపర్ ఖచ్చితంగా చేయాలి. సో మీకున్న ఈ స్క్రిప్ట్ లేదు, నాకు ధైర్యంగానే ఉండిందండి. అంటే ఆయన్ని అంటే ఇప్పుడు చూస్తున్న చిరంజీవి గారు వేరు. అసలు అప్పుడు ఆయన కోపం కానీ, ఆయన్ని కలవాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా అది తెలియని ఒక షివర్ ఉండేది. ఆయన ఆరా అలా ఉండేది. ఇప్పుడు ఆయన చాలా సాఫ్ట్‌గా, చాలా ఇదిగా మారిపోయారు. ఆయన చూస్తేనే ఒకలాగా ఉండేదనమాట. అదే కొంచెం ఏదైనా చెప్పాలన్నా కూడా హ్మ్, భయంగా ఉన్నట్టు ఉండేది. మరి ఎలా ఎలా మేనేజ్ చేశారు సార్? మామూలుగా ఎళ్లి చెప్తే అన్నీ అది ఉంటాయి. ఓకే. డైరెక్టర్‌కి ఇచ్చి ఆ! ఆ అన్నీ ఇంపార్టెన్సు అన్నీ ఉంటారు. హ్మ్. బట్ మాట్లాడరు అసల. షార్ట్ అయిన తర్వాత జస్ట్ కుర్చీలో కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారాయన. ఆయన అబ్జర్వ్ చేస్తున్నారనేది ఇక్కడ ఇక్కడ వచ్చబడుతూ ఉంటది అందరికి. నాకనే కాదు, టోటల్‌గా షూటింగ్ అట్మాస్ఫియరే అలా ఉండేది. పంక్చువాలిటీకి ఆయన పెట్టింది పేరట కదా! ఆయనదెలా ఉంటదంటే 7 అంటే 7 అంతే. మీకు మేకప్‌తో కూర్చుంటారా? నువ్వు షార్ట్ తీసుకోపో నాకనవసరం. నాకు టైం 7 చెప్పారంతే. హ్మ్. ప్యాకప్ ఎప్పుడైనా అడగరాయన. అసలు ఎన్ని గంటల వరకు షూటింగ్ అనేది మాత్రం అడగరు. ఓహ్! ఒక ఈ మధ్య జరిగిన రీసెంట్ సంఘటన చెప్తాను ప్లీజ్. మీకు. 'వాల్తేరు వీరయ్య' షూటింగ్‌కి సరదాగా ఆయన "వినయ్ ఏం చేస్తున్నావు రా" అంటే ఎళ్ళాను నేను. ఈయన 'బాబీ' గారి డైరెక్షన్‌తోటా? డైరెక్షన్‌లో జరుగుతుంది. ఒక ఫైట్ సీక్వెన్స్, ఏది ఇంట్రడక్షన్ ఫైట్ సీలో. 'సీలో.' ఒక పక్కన రైన్ ఎఫెక్టు, ఒక పక్కన కింద వాటరు, బోటు, పెద్ద ఫైట్ సెటప్పు. అంటే మామూలుగా షార్ట్ అయిపోయాక ఇలా నడుచుకోవడం కుదరదు. ఓకే. ఆయన బోట్‌లో ఉండాలి. దాంట్లో ఒక వైర్ కట్టి ఆయనకి కాలుకి వైర్ కట్టి అలా వదిలేశారు. అది ఇప్పి మళ్ళీ కట్టి ఆళ్ళందరూ వచ్చి ఎందుకులే అని ఆయన అడ్జస్ట్ అయ్యి అలా పెట్టి కూర్చుంటున్నారు. హ్మ్. కూర్చుంటుంటే నేను ఏమి ఎళ్లి ఎవరిని వైర్ తీయొచ్చు కదా! అనంటే ఆయన వద్దన్నారండి. మారలేదు ఇంక ఆయన మారరు. అనుకుని అలాగా ఈవినింగ్ 6కి అయిపోద్దనుకున్నారు. 6 తర్వాత బాబీ వచ్చి "అన్నయ్య కొంచెం ఎక్స్‌టెన్షన్ చేయాలి. 9 వరకు ఓకే బాబీ చెయ్యి. హ్మ్. రేపు సెట్ లేదు." "ఎన్ని చెప్పు చెయ్యి" అన్నారు. ఇంక నో అనడం గాని కానీ బాబీకి ఏంటంటే తెల్లగా ఉంటాడు కదా! ఎర్రగా మారిపోయాడు. హ్మ్. టైం జరుగుతున్న కొద్దీ. అది 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. అలా దాటుతుంది. నేను మామూలుగా కూర్చొని చూస్తున్నాను. బాబీకేమో ఆహ్, ఎర్రగా అయిపోయే మనిషి ఒకలాంటి టెన్షన్ అయిపోతున్నాడు. సరే. అయిపోతుంటే బాబీ ఏం టెన్షన్ అవ్వకు, ఆయన ఏమి పని జరుగుతుంటే ఏమి ఉండదు ఆయనకి అని నేను ఒక పక్కన చెప్తున్నాను గానీ తనకి అవ్వట్లేదు అది. అవును. తీసుకోలేకపోతున్నాడు ఆ టెన్షన్. తీసుకోలేకపోతున్నాడు. హ్మ్. అయిపోయిన తర్వాత ఓకే అన్నయ్య మీకు అయిపోయింది అనగానే అలా వస్తూ బాబీ ఇంకొక షాట్ తీసుకో అన్నారు. ఈ బాబీకి ఇప్పుడేం ఏ ఏ ఏంటన్నయ్య అంటే ఊరికే నేను పట్టుకుని ఇలా మాట్లాడతాను కోపంగా. అది నువ్వు పలానా సీన్‌లో అక్కడ యేసుకుంటే బావుంటది అన్నారు. అనగానే ఓకే అన్నయ్య అన్నాను. అనగానే టక్‌మని మళ్ళీ ఒక గంట, మళ్ళీ ఒక 45 మినిట్స్ మళ్ళీ ఈయన అన్నీ సెటప్ చేయాలి కదా! హ్మ్. చేశారు. ఆ టైంలో కూడా చేశాడాయన. చేసిన తర్వాత అయిపోయింది. కిందకొస్తున్నారు. ఆ బోట్ పైనుంచి అంత హైట్‌లో బోట్ కింద నుంచి అలా వస్తున్నారు. సైలెంట్‌గా ఉంది వాతావరణం. అంటే ఆల్మోస్ట్ 1:30 అలా అయ్యుంటది నైటు. మిడ్‌నైట్. మిడ్‌నైటు. ఉంటే ఒక
ఎక్కడి నుంచో వాయిస్ లైట్ మ్యాన్ పైన ఎక్కడో ఉన్న ఒక లైట్ బాయ్, దట్ ఈజ్ మెగాస్టార్ అన్నాడు. దిస్ ఈజ్ మెగాస్టార్ అని ఏదో అన్నాడు గట్టిగా. అరిస్తే ఈయన ఇలా వెనక్కి తిరిగారు ఒకసారి. తిరగగానే ఫ్లోర్లో దగ్గర 250-300 మంది ఉంటారండి. టోటల్ అందరూ లైట్ మ్యాన్స్ పైన ఎక్కడో గోడాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ క్లాప్స్ కొడుతున్నారు సార్. క్లాప్స్ కొడుతున్నారు అందరూ. ఆపరే గోల, ఏదో షూటింగ్ ర్యాప్ అయితే నాకు చాలా ఆనందం వేసి, ఆయన ఇంకా ఎందుకు అంత మెగాస్టార్గా ఉన్నారు అని అంటే ఆయన కళ్ళు చెమర్చాయి. నేను చూసాను అది దగ్గరగా. అంటే చిన్న ఇది కారు ఎక్కారు, నేను ఎక్కాను కారు. ఎక్కిన తర్వాత వినయ్ ఇంటికి ఇదే కదా సినిమాలో ఉన్నది, ఇంక దేంట్లో రాదు కదా, నా పనే నేను చేశాను, నా పని నేను చేసిన దానికి ఎంత హ్యాపీగా వాళ్ళు ప్రశంసిస్తున్నారు, అది సినిమాకున్న పవర్ కదా అని ఒక 5 minutes ఒకలాగా ఉన్నారు ఆయన. చాలా అంటే ఒక ఆనందంతో ఉండి, ఆ తర్వాత మళ్ళీ సినిమా గురించి ఏదో పాటలు వింటూ దేవి ఏదో పాట పంపించాడని అదని ఇదని వింటూ, ఓకే బాగుంది కదా అది అని ఇలా ఆయన ఇంకా అదే జీవితం ఇంకా ఆయనకి. అదే ఎలా చేద్దాం ఏంటి ఆయన ఎంజాయ్ చేస్తారు సార్ బాగా దాన్ని.